దేవా కూర్చోండి. సో ఈ 99 డేస్ ప్రోగ్రాం భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఈరోజు హెల్త్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ. సో ఈ హెల్త్ క్యాంప్ అంటే ఏంటి, అందరూ చాలామంది భయపడుతున్నారు. సో ఆ భయం లేకుండా మీకు చిన్న టాపిక్ చెప్తాను. ఇది ఎందుకు చెప్తున్నామంటే సివియర్ అనీమియా. ఇప్పుడు కానీ మనం అనీమియా కరెక్షన్ చేసుకుంటే రానున్న రోజులో అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి అనీమియాతోని లోపట్ల పిండం ఇబ్బంది కాకుండా, తల్లి ఇబ్బంది కాకుండా ఉండడానికే ఇప్పుడు నుంచి మన అనీమియా కరెక్షన్ చేసుకుంటే రానున్న రోజుల్లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందనే ఈ భాగంగానే మేము కరెక్షన్ చేస్తాం. అయితే మీలో ఎంతమంది బల్పం తింటారు చెప్పండి, నిజంగా చెప్పండి. ఎంతమంది బల్పం తింటారు చెప్పండి. తింటారా? ఎవరైతే బల్పం తింటారో వాళ్ళకి కంపల్సరీ చెప్తున్నాం కదా అనీమిక్ డెఫిషియన్సీ వస్తుంది, ఐడిపి అనేది వస్తుంది కంపల్సరీ, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అసుంటి వాళ్ళకి దయచేసి ఇప్పుడే చెప్తున్నాను, బల్పం తినడం మానేసేయండి. ఆ బల్పం తినడం వల్ల ఏమైతే అంటే లోపల పేగుల్లో రంధ్రం పడుతుంది. రంధ్రం పడి మెల్లమెల్లగా ఆ రంధ్రం నుంచి రక్తం గారి మోషన్ ద్వారా లేకుంటే మీ డేట్ ద్వారా వెళ్ళిపోతుంది. సో అప్పుడు అనీమిక్ అవుతారు. కాబట్టి దయచేసి ఎవరైనా అలవాటు ఉంటే మానేయండి. సో ఒకవేళ ఎవరైనా ఉంటే నా క్యాబిన్లో ఇప్పుడు వచ్చి చెప్పండి, నేను వాళ్ళకి అది రాకుండా బల్పం తినేటోళ్ళకి, తర్వాత చక్కెర ఎక్కువ తినేటోళ్ళకి ఏమైతే అంటే ఈ కడుపులో మన అందరికీ నట్టలు ఫామ్ అవుతాయి. నట్టలు అంటే తెలుసా? వామ్స్. ఈ వామ్ ఉండడం వల్ల, ఈ వామ్స్తో ఏంటంటే వామ్లో మన పొట్టలో ఉండడం వల్ల రక్తంని మొత్తం తాగేసి మన బాడీలోకి వెళ్ళి అనీమిక్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ నట్టలు రాకుండా కూడా ఎవరన్నా అలవాటు ఏమైనా ఉంటే నాకు క్యాబిన్లో ఇప్పుడు బయట చెప్పడానికి సిగ్గుపడితే నా క్యాబిన్లో చెప్పిన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో నా పాప బల్పం తింటుంది అని చెప్తే నేను వాళ్ళకి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇస్తాను. ఎవరైతే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వేసుకుంటారో ఆ 3 డేస్లో నట్టలు అన్నీ చనిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు తినే తిండి, తర్వాత మీరు ట్యాబ్లెట్ వేసుకునే ట్యాబ్లెట్కే రక్తం ఇంప్రూవ్ అవుతుంది. మీరు లోపల నట్టలు ఉంచుకొని మనం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా లాభం లేదు. అందుకోసం చెప్పేది ఏంటంటే డైట్ కూడా ఏం తినాలి, ఎట్లా తినాలి, సరే క్యాబిన్లో చెప్దాం అనుకున్నాం కానీ ఇప్పుడే చెప్పిస్తున్నాను. మీరు ఏంటంటే డైలీ ఒక బీట్రూట్, క్యారెట్, దానిమ్మ, పల్లిపట్టి, గుడ్డు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కౌమార దశలో ఉన్నటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతులకు వివిధ రకాల మెడికల్ టెస్టులు చేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి కావాల్సినటువంటి మెడికేషన్ ఇవ్వడం కోసం ఈ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, పర్వాలేదు, మీరు అందరూ బయట ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు మా చైర్పర్సన్ మేడం చెప్పినట్టు, కౌన్సిలర్ సార్ చెప్పినట్టు, ఒకవేళ మాకు టైం ఇస్తే మా దగ్గర కౌన్సిల్ మీటింగ్ హాల్లో మేడం యొక్క పర్మిషన్తో కౌన్సిల్ మీటింగ్ హాల్లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనం ఏర్పాటు చేద్దాం. కావాల్సినటువంటి ఫెసిలిటీ మేము కల్పిస్తాం. కాబట్టి మీరందరూ ఎవరైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో 15 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లవాళ్ళకు, ఆడవాళ్ళకి ఎక్కువ శాతం ఏంటంటే సార్ చెప్పినట్టు ఎనిమిక్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. రక్తహీనత అంటే మనం తింటున్నామనే చూస్తాం కానీ ఏం తింటున్నాం అనేది చూడదు. జంక్ ఫుడ్, తర్వాత నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ ఇటువంటివి తింటున్నారు, కరెక్టే. అదంతా కూడా మైదా ప్రోడక్టే. పొద్దున లేచినప్పటి నుంచి సార్ చెప్పినట్టు బ్రెడ్ తింటున్నారు, అదంతా మైదా ప్రోడక్టే. దానివల్ల ఎటువంటి మీకు కావాల్సినటువంటి పోషకాలు, వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇంకా కొవ్వు పదార్థాలు కానీ ఇటువంటివి అందవు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు, సమతులమైనటువంటి ఆహారం అంటాం, ఆ ఆహారాన్ని తీసుకొని అవి ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్నటువంటి ఆడపిల్లలు 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ హెల్త్ క్యాంప్ వచ్చి చెక్ చేయడం ద్వారా ఒక రూము, ఒక హాలు ఏదన్నా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ మన ప్రజలకు మనం మంచి సౌకర్యాలు ఇస్తేనే మనకు మన మున్సిపాలిటీకి కావచ్చు, మన ఆఫీసర్లకు కావచ్చు ఒక మంచి పేరు అనేది వస్తుంది. సౌకర్యాలు ఇవ్వని మన పేరే మనకు డ్యామేజ్ అవుతుంది. ఊళ్ళో వీళ్ళంతా మా ఊరు ఆడపిల్లలు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల పిల్లలందరూ ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకు క్యాంపు మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీకు ఏ సమస్య ఉన్నా డాక్టర్ దగ్గర చెప్పుకోండి, ఇబ్బంది పడకండి.
మీరు ఇక్కడ మందులు చెప్పలేకపోతుంది. ఇప్పుడు ఒకరొకరు వెళ్తారు కాబట్టి అప్పుడు డాక్టర్ దగ్గర ఏ సమస్య ఉందో చెప్పుకోండి. బల్పాలు తింటే మీరు అభ్యంతరం లేకుండా చెప్పుకోండి. సరేనా? ఇక్కడ భయపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి చెప్పండి. మీరు మనసులో ఉంచుకోకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. సరేనా? అందరూ ఏ సమస్య ఉన్నా ఇబ్బంది పడకుండా చెప్పుకోండి. లక్ష్మి ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు అంతగా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అజయ్ అండి, భీమగల్ మెడికల్ ఆఫీసర్. సో ఈరోజు మన పిఎస్సి భీమగల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా 99 డేస్ ప్రోగ్రాంలో సో అడల్సెన్స్ వాళ్ళకి ఈరోజు బ్లడ్ టెస్ట్ అండ్ హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది మన పిఎస్సి భీమగల్లో. సో దాని భాగంలో ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసేసి ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందో వాళ్ళకి అడ్వైజ్ చేయడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం అని జరుగుతుంది. రెండవది దాంతోపాటు షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, హైట్, వెయిట్, తర్వాత వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని కూడా మేము తీర్చడం జరుగుతుంది. సో ఇది ఈరోజు యాక్చువల్ ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మేము. సో డైలీ ఒక 60 మెంబర్స్ని మేము ఇక్కడ పిలిపించేసి టెస్టులు చేయడం జరుగుతుంది. మొత్తం 200 నుంచి 250 వరకు టార్గెట్ ఉంది మాది. సో దాని భాగంగా ఈ 3 డేస్లో మేము అందరినీ కవర్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇది ఫస్ట్ డే కాబట్టి ఈరోజు దాదాపుగా ఒక 40 to 50 మెంబర్స్ వచ్చారు ఇప్పుడు. సో ఎంత తొందర అయితే అంత మంచిది అని అనుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత ఎండలు వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట వాళ్ళు కూడా చాలా ఇరిటేటింగ్ అవుతుంది కాబట్టి తొందర చేసి బ్లడ్ టెస్ట్ అయ్యాక వాళ్ళని చూసి పంపడం జరుగుతుంది. ధన్యవాదాలు.